హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఈ మధ్య మీరు టీవీలో ఒక యాడ్ ఎక్కువగా గమనించే ఉంటారు. యాక్చువల్లీ ఇది ఒక రోస్టింగ్ టైప్ యాడ్ అన్నట్టు. సో ఆ యాడ్లో వీళ్ళు ఎలా రోస్ట్ చేశారంటే మెమరీ ఫామ్, స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ ఈ రెండింటికి మధ్యలో తేడా ఏంటి అనే దాని గురించి రోస్టింగ్ అన్నట్టు. యాక్చువల్లీ ఒక ఇద్దరు కపుల్స్ పడుకొని ఉంటారు. సో అప్పుడే అనిల్ కపూర్ ఎంట్రీ ఇచ్చి మీకు నిద్ర పట్టట్లేదా, వెంటనే మీ మెమరీ ఫోమ్ మ్యాట్రెస్ మార్చి స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ ఉన్న ఈ మ్యాట్రెస్ని తీసుకోండి అని చెప్పేసి ఈ యాడ్ యొక్క ఉద్దేశం. మనలో చాలామంది మ్యాట్రెస్లు కొనుక్కోవాలని చూస్తూ ఉంటారు. సో ఆ మ్యాట్రెస్ కొనుక్కునేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది నేను చూసినంత వరకు ఓల్డ్ టెక్నాలజీతో కూడిన మ్యాట్రెస్ని కొనుక్కుంటూ ఉంటారు. ఆ యాడ్ యొక్క ఉద్దేశం కూడా అదే, ఓల్డ్ టెక్నాలజీని వదిలి న్యూ టెక్నాలజీ వైపుకి రమ్మని. సో ఇప్పుడు ఈ మెమరీ ఫామ్స్ గురించి మాట్లాడితే ఎప్పుడో 1950s డెవలప్ చేశారు. అది కూడా పడుకోవడానికి కాదు వాళ్ళు డెవలప్ చేసింది, రాకెట్స్ కోసం ఈ మెమరీ ఫామ్స్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు దాన్నే అదే టెక్నాలజీని పడుకోవడానికి మనం యూజ్ చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఈ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ గురించి మాట్లాడితే ఎస్పెషల్లీ మనం పడుకోవడానికి యూజ్ చేసే మ్యాట్రెసెస్ ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా R&D చేసి డెవలప్ చేసిన మ్యాట్రెసెస్. సో ఈ రెండింటి గురించి నేను ఎందుకు ఇంత బాగా చెప్తున్నానంటే యాక్చువల్లీ ఈ రెండు టెక్నాలజీ సంబంధించిన మ్యాట్రెసెస్ని నేను వాడాను. ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్సింగ్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఒక బాక్స్ చూపిస్తున్నాను చూడండి. ఈ బాక్స్లో మనకు స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ ఉంది, దాంతోపాటే మెమరీ ఫామ్ ఉంది. ఇక్కడ మన స్మార్ట్ గ్రిడ్ గురించి మాట్లాడినట్టయితే చాలా సాఫ్ట్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అదే మెమరీ ఫామ్ గురించి మాట్లాడినట్టయితే ఇది మనకు అంత సాఫ్ట్ కనిపించట్లేదు. దాంతోపాటు మన స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ మ్యాట్రెసెస్ వైపుకి మూవ్ అవ్వడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. దానిలో వన్ ఆఫ్ ది బెస్ట్ కారణం గురించి నేను మాట్లాడినట్టయితే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు, మీరు మ్యాట్రెస్ మీద పడుకున్నప్పుడు, ఏది మెమరీ ఫామ్ మ్యాట్రెస్ మీద పడుకున్నప్పుడు మీ బాడీలో హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అది మీ వీపు తెలుస్తూ ఉంటుంది. ఆ హీట్ అనేది అక్కడే ఉంటుంది, అది బయటికి పోదు. సో అదే మన స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీతో కూడా మ్యాట్రెసెస్ మీద పడుకున్నప్పుడు ఆ హీట్ అనేది మీకు అక్కడే అయిపోద్దు, రిలీజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనకు కూల్గా అనిపిస్తుంది. సో దానికి రీజన్ ఏంటి అంటే ఇది హైపర్ ఎలాస్టిక్ పాలిమార్ తోటి డిజైన్ చేసిన కారణంగా మనకి ఇలా కూల్గా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇదేదో నేను చెప్పేది గాలి మాటలు కాదు. మీరు వికీపీడియా ఓపెన్ చేయండి, మెమరీ ఫామ్ గురించి మీరు సెర్చ్ చేసినట్టయితే మనం మెమరీ ఫామ్ వాడినప్పుడు అది మన బాడీలో నుంచి జనరేట్ అయ్యే హీట్ ఏదైతే ఉంటుందో అది అక్కడనే అబ్జర్వ్ చేసి పెడుతుంది. కాబట్టి మనకు అది హీట్గా ఉంటుంది అని చెప్పేసి మీకు ఆ ఆర్టికల్ చూస్తే అర్థమైపోద్ది. దాంతోపాటు మీరు చాలామంది ఇప్పటికి గమనించే ఉంటారు, మన మెమరీ ఫామ్ వాడిన తర్వాత, మెమరీ ఫామ్ మ్యాట్రెసెస్ వాడిన తర్వాత మీరు ఒకటేసారి పడుకున్నారనుకోండి, కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకు అక్కడ ఏం జరుగుద్ది అంటే ఒక గుంతలాగా ఏర్పడుద్ది. అంటే అది మొత్తం లోపలికి వెళ్ళిపోద్ది. అదే మనం స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీతో కూడిన మ్యాట్రెసెస్ గురించి మాట్లాడినట్టయితే అది స్టార్టింగ్ ఏ షేప్లో ఉండేనో, మీరు ఎంతసేపు దాని మీద పడుకున్నా, ఎన్ని రోజులు దాని మీద పడుకున్నా దాని షేప్ అయితే కోల్పోదు అన్నట్టు, సేమ్ షేప్లో ఉంటుంది. దీని కారణంగా మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే బ్యాక్ పెయిన్స్ రావు. ఇప్పుడు ఒక చోట మనం పడుకునే మ్యాట్రెస్ మీద ఒక చోట గుంతలాగా ఉండి, ఇంకొక చోట నార్మల్గా ఉండి, అలా అడ్డదిడ్డంగా ఉంటే మనం వాటి మీద పడుకున్నప్పుడు మనకు బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అదే మన స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ గురించి మాట్లాడినట్టయితే అటువంటి సమస్యలు అయితే ఏముండవు. ఇంకొక డిఫరెన్స్ ఉంది, మెమరీ ఫామ్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అదే మనం ఈ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ గురించి మాట్లాడినట్టయితే ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ని యూజ్ చేస్తారు. సో ఇది కూడా మనకు అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు, అంటే మన బాడీకి హానికరం కాదు అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మార్కెట్లో మ్యాట్రెస్ కొనడానికి వెళ్ళారనుకోండి, ఈ మెమరీ ఫామ్తో కూడిన మ్యాట్రెసెస్నే అమ్ముతూ ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు మనం ఈ స్లీప్ కంపెనీ మ్యాట్రెసెస్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మాత్రం మనకు స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ కనిపిస్తుంది. అంటే ఎప్పుడో 1950లో వచ్చిన టెక్నాలజీ కాకుండా వీళ్ళు ఇన్నోవేషన్ చేసి మనం పడుకోవడానికి తగ్గట్టు ఉండే మ్యాట్రిసెస్లో ఎటువంటి మెటీరియల్ వాడితే బాగుంటుంది అనేది రీసెర్చ్ చేసి, సో దానికి తగ్గట్టు అంటే మనం పడుకుంటే ఎటువంటి నొప్పులు రావద్దు, బాడీలో హీట్ రావద్దు, దాంతోపాటు అందులో ఎటువంటి కెమికల్స్ వాడద్దు, ఇటువంటి వాటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇన్నోవేషన్ చేసి దీన్ని అయితే డెవలప్ చేశారు. అయితే ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఇది స్లీప్ కంపెనీకి సంబంధించిన మ్యాట్రిసెస్ని అన్బాక్సింగ్ కూడా చేశాను, అదే స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ మ్యాట్రిస్ని. సో ఇప్పుడు దానిలో నేను ఒక ఎగ్ టెస్ట్ కూడా చేసి చూపించాను, గుడ్డు పగలలేదు అని చెప్పేసి. యాక్చువల్లీ గుడ్డు పెట్టి గుడ్డు మీద కూర్చుంటే ఆ గుడ్డు అనేది పగలలేదు. సో ఆ టెస్ట్ కూడా మీరు చూసే ఉంటారు. యాక్చువల్లీ అది ఓల్డ్ వీడియో కదా. ఇప్పుడు నేను మీకు లైవ్లో ఒక కొత్త వీడియో చూపిస్తాను చూడండి. ఈ వీడియోలో మనం ఒక సైడ్ బాక్స్లో మెమరీ ఫామ్ ఉంది, ఇంకొక సైడ్ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ ఉంది. దాంతోపాటు ఇక్కడ నా దగ్గర ఒక ప్లాస్టిక్ షీట్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఎగ్ తీసుకొని ఈ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ పైన ఉంచి దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తున్నాను చూడండి. ప్రెస్ చేసినప్పుడు మనం ఎంత ప్రెస్ చేసినా సరే ఆ గుడ్డ అనేది బ్రేక్ అవ్వట్లేదు, పగలట్లేదు. సో ఆ గుడ్డ అనేది లోపలికి వెళ్ళిపోవడం మనం గమనించవచ్చు తప్పిస్తే ఆ గుడ్డ అయితే బ్రేక్ అవ్వట్లేదు. అదే గుడ్డిని మనం మెమరీ ఫామ్ మీద పెట్టి అదే ప్లాస్టిక్ షీట్ని పెట్టి నేను ఒకసారి ప్రెస్ చేశాను అనుకోండి, ఇక్కడ గుడ్డు పగలడం మనం గమనించవచ్చు. ఓలా చూసుకున్నట్టయితే మెమరీ ఫామ్ టెక్నాలజీతో పోల్చుకున్నట్టయితే స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ అనేది
చాలా బెటర్, చాలా రకాలుగా బెటర్ అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. లాస్ట్కి నేను చెప్పాల్సింది ఏంటి అంటే, మీ ఇళ్లలో ఉండే ఈ మెమరీ ఫామ్ టెక్నాలజీతో పోల్చుకున్నట్టయితే స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ అనేది చాలా మంచిది. కాబట్టి ఒకవేళ మీరు త్వరలో మ్యాట్రిక్స్ కొనుక్కోవాలి అని అనుకునే వాళ్ళైతే మీరు రాంగ్ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేయకుండా మంచి ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేయండి, మీ డబ్బులను సేవ్ చేసుకోండి. ఇప్పుడు మనకు గ్రేట్ ఇండియన్ స్లీపింగ్ సేల్ అనే పేరుతోటి వీళ్ళు ఒక ఆఫర్ని కూడా లైవ్ చేశారు. ప్రజెంట్ నడుస్తుంది ఈ ఆఫర్. దీనిలో కనుక మనం మ్యాట్రిసెస్ కొనుక్కుంటే 45% అయితే మనకు డిస్కౌంట్ ఇస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ నేను నా కూపన్ కోడ్ని కూడా డిస్ప్లే చేస్తున్నాను. ఈ కూపన్ కోడ్ మీరు యూజ్ చేసినట్టయితే ఇంకొక 5% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో కాబట్టి చాలా మంచి టైం అని చెప్పేసుకోవచ్చు మనం మ్యాట్రెసెస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి. సో మరి మీరు కూడా ఈ మ్యాట్రెస్ని కొనుక్కోవాలి అనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మన కూపన్ కోడ్ని అయితే యూజ్ చేయండి, ఇంకొక 5% అయితే డిస్కౌంట్ పొందండి. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.